డీటెయిల్స్ చూస్తే ఈ నెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటోంది. 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. సుమారు 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని గురించి మరింతగా మనతో మాట్లాడటానికి గన్నవరం సంబంధించి అలాగే అబ్జర్వర్ ఉన్నారు, టీడీపీ అబ్జర్వర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఏ విధంగా ఉంటుంది ఇది, ఏర్పాట్లు ఏ విధంగా సాగుతుంది? ఈ స్వీకారం ఏర్పాట్లు మనం కనీ విని ఎరగని రీతిలో మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ టెంట్లో వచ్చేసి సుమారుగా ఒక 70,000 మందికి మేము అకామిడేట్ చేస్తున్నాము. ముందు వచ్చేసి వివిఐపి ఉంటుంది, తర్వాత విఐపి పాస్ ఉంటుంది, తర్వాత జనరల్ ఉంటుంది. మొత్తం వచ్చేసేసి ఇక్కడ సుమారుగా ఒక 2 లక్షల పైన జనాలు వస్తానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ రోడ్లు కూడా ఇక్కడ మెయిన్ రోడ్డు కాబట్టి ఇది రహదారి, జాతీయ రహదారి కాబట్టి ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవ్వకుండా ఉండటం కోసము మేము పాసులు ఇచ్చిన వాళ్ళని మాత్రమే రమ్మనమని చెప్పి చెబుతూ ఉన్నాము. అలాగే ఏ ఏర్పాట్లు కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసమని ముందు జాగ్రత్తలుగా పార్టీ శ్రేణులు అలాగే ప్రభుత్వం కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది. మా యొక్క ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా దగ్గరుండి మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు. నేను గుడివాడ గన్నవరం రెండింటికి అబ్జర్వర్గా ఉన్నాను గత 4 సంవత్సరాలుగా. నేను కూడా రోజు వచ్చేసి మా నాయకులతో ఇక్కడ మొత్తం స్థానికంగా చూసుకుంటూ ఎక్కడ కూడా చిన్న అవాంతరాలు కూడా జరగకుండా ఎవరికి కూడా అసౌకర్యాలు కలగకుండా ఉండేటట్లుగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే వచ్చిన వారందరికీ కూడా ఈ భోజన కార్యక్రమాలు, వాటరు, మజ్జిగ మొత్తం అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఎందువల్లంటే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. అలాగే అతిథులుగా వేరే పక్క రాష్ట్రాల సీఎంలు వస్తున్నారు, అలాగే కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఈ దేశంలో మనము ఒక మార్పు, చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకమైనటువంటి మార్పు మనం చూడబోతా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి దరిద్రం పోయింది. రాబోయే రోజుల్లో మన భవిష్యత్తులన్నీ కూడా బ్రహ్మాండంగా భావితరాల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. అలాగే మీరు చూశారు, కేంద్రంలో కూడా మనకి మంత్రి పదవులు ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. అలాగే పట్టణాభివృద్ధి కేంద్ర మంత్రి కానీ అలాగే ఏదైతే కీలక మంత్రి పదవులు ఉన్నాయో అవన్నీ కూడా మనకి వస్తే, అలాగే మన ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఉండమని చెప్పి చెబుతామన్నారు. ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి శుభ పరిణామాలు. మన రాష్ట్రము అదే మన స్పెషల్ స్టేటస్ కూడా తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కనుక మన రాష్ట్రానికి వస్తే మనము అప్పుడు కలలు కన్నట్లుగా అమరావతి రాజధాని బ్రహ్మాండంగా ప్రపంచ పటంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు ఎవరైనా కూడా అసౌకర్యానికి గురవ్వకుండా ఉండటం కోసము ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఇది మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.